వంట కదా ఎక్కడమ్మా? వంట ఎక్కడ చేస్తారు? అట్లా పోవాలా? అన్నా బాగున్నారా? భోజనం తీసుకునే వాళ్ళు టేకన్. ఇప్పుడు టోటల్ స్ట్రెంగ్త్ 1300. మన స్కూల్ 1700. 1300 భోజనం చేసేవాళ్ళ. దాంట్లో 1300 మంది భోజనం చేస్తారా? సర్లే అదే కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు తింటా ఉన్నారు. ఒక్కసారి నాకు 9th, 8th, 10th ఒక 500 మంది ఉంటారా? 500 ఎక్కువే ఉంటారా? అయితే 9th, 10th ఒక్క దగ్గర ఆయన గ్యాదర్ చేస్తే ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడతాను, పిల్లలతో. పెద్ద పెద్ద ఇది మీరు ఇక్కడే ఉన్నారు ఏంది భోజనం కాడ? మీ ఇంట్రెస్ట్ అర్థమవుతా ఉంది నాకు. అంతేలే, కరెక్టే, అదే పర్యవేక్షణే కదా అది. మీరు ఒక స్కూలు, ఈ హై స్కూల్ హెచ్ఎంగా మీరు పర్యవేక్షించాల్సిందే కదా, మీ బాధ్యత. గుడ్లేదు ఈసారి సన్న సైజు వచ్చినాయని విన్నా. పర్లేదా? లాస్ట్ డిసెంబర్లో వచ్చినాయి, సన్నగా బాగా వచ్చినాయి. ఇప్పుడు కొంచెం తగ్గినాయి కదా, పోయినసారి బాగా వచ్చినాయి. ఎందుకనో రోజు 1300 మందికి భోజనం అంటే చాలా పెద్ద స్థాయిలో చేయాలని చూశాను. కొన్ని నుంచి స్టార్ట్ అయిపోతాం. అబ్బా, ఒక్కొక్క రోజు 15 కూడా అవుతుంది. ఎగ్జామ్స్ అయితే వస్తుంది. ఆ టైంలో కొంత మనం నియంత్రణ చేస్తే ఏదో చిక్కీలో కొంచెం అంతా ఎంటీగా వస్తూ ఉన్నాయి, గ్యాపులు అన్ని. విజిటింగ్ ఉండి ఇంతకుముందు ఎండిఎం అంటే ఏదో నామకావసరం ఉంది. ఇప్పుడు ఏమైంది? ఇంత మంచి స్కూల్లో చాలా ఆనందంగానే బాగానే ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. అవునా? ఆనందంగానే ఉన్నారా? సుబ్బారెడ్డి సారు, నేను 2014-19 సంవత్సరంలో మండలాధ్యక్షునిగా పూర్మామిల్లలో బాధ్యతలు నిర్వర్తించాను. అక్కడ సార్ ఎంయూగా ఉండేవాళ్ళం. అప్పుడు ఎక్కడికంటే అక్కడికి విజిట్స్కి పోయేవాళ్ళం మేము. సారు మంచిగా ఏది కూడా మనసు మీద పెట్టుకొని చేయగలరు. నిజంగా మేము ఈ భోజనాలకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం, ఏం మధ్యాహ్న భోజన పథకం ఇది? జగనన్న గోరుముద్ద. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాం. తప్పులుంటే రెక్టిఫై చేస్తాం. మరీ ఎక్కువగా ఉంటే కేసులు పెట్టడం, సస్పెండ్ చేయమని అధికారులను పురమాయించడం, ఫైన్లు వేయడం, ఇలా జరుగుతుంది. కానీ నాకు చాలా ఆనందం అనిపించింది ఈరోజు. ఎందుకంటే హెచ్ఎం సార్ అయినటువంటి సుబ్బారెడ్డి సారు ఈ భోజనం టైం ఒక అరగంటకు భోజనం పెడతారనగా భోజన హాల్ దగ్గర ఉన్నారు. ఆయనకు ఎంత ఒక పని మీద నిబద్ధత, పిల్లలు మంచిగా భోజనం చేయాలా, మంచిగా చేస్తూ ఉన్నారా లేదా అనేది పర్యవేక్షించడమే మన హెడ్ మాస్టర్గా సార్ యొక్క విధి. టీచర్లు కరెక్ట్గా వచ్చారా లేదా, వాళ్ళకందరికీ ఎవరైనా రాకుంటే కనుక వాళ్ళకు సబ్స్టిట్యూషన్ వేసుకోవడము, క్లాసులు కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, ఈ పర్యవేక్షణకు సంబంధించి. ఎందుకంటే చాలామంది హెచ్ఎంలకు ఇంకేం పని లేదా, భోజనాలు చూసుకోవడమేనా అని కొంచెం నెగిటివ్గా మాట్లాడతారనమాట. కానీ అది కరెక్ట్ కాదు. పర్యవేక్షించాలా. ఆడ చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఎలా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారా లేదా అనే ఒక అధికారం అనేది అక్కడ చూపించకపోతే వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేస్తారు. పిల్లలైనటువంటి మీ అందరి రుచికరంగా తినలేని పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అవునా? కాబట్టి నేను మొదటగా మన హెచ్ఎం గారిని ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ అభినందిస్తా ఉన్నా. ఇక విషయానికి వస్తే, నాది పూర్మామిల్లె సొంత ఊరు. మీకు ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే 7, 8, 9 తరగతులు నేను ఈ స్కూల్లోనే చదివిన. '83, 1983, 84, 85 సంవత్సరం ఇక్కడ మాకు అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి సార్ అని చెప్పి హెడ్ మాస్టర్గా ఉన్నారు. తర్వాత
సాల్మన్ రా సార్ అని ఒక ఆయన ఇంగ్లీష్కి ఉండేవాళ్ళు. అక్కడ మీ భోజన గది ఉంది చూసారు, అక్కడ హాలు, అక్కడ పెంకుటిల్లు ఉండేటివి. దాంట్లో మాకు 7వ తరగతి నడిచేటప్పుడు, 9వ తరగతి ఇక్కడ నడిచేది. నాది బి సెక్షను, 5 సెక్షన్లు ఉన్నాయి అప్పుడు కూడా. ఇక్కడ వరుసంగా రూమ్లు ఉండేవి. ఇవన్నీ కొత్త బిల్డింగ్. నేను ఈ స్కూలుకు యాక్చువల్లీ రావాలి, చూడాలి, అందరితో మాట్లాడాలా, ప్రేమగా ఇష్టంగా అనే ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నిజంగా ఇక్కడ దాదాపు 85-90% మధ్యాహ్న భోజన పథకంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు తింటూ ఉన్నారు. చాలా గొప్ప విషయం. నేను కూడా ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేశా. పప్పు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఆ తిరగమాత పెట్టడం ఏంటి, ఆకుకూర వేయడము, పుల్ల పుల్లగా చాలా బాగుంది. మీకు అందరూ నచ్చుతుంది? ఇక్కడ అందరు హ్యాపీగా ఉన్నారా? మేము ఉన్నప్పుడు మాకు మధ్యాహ్న భోజన పథకం లేదు. మేము ఇంటికి పోయి తినేవాళ్ళము, లేకుంటే క్యారియర్లు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు బ్రహ్మాండంగా మీరు హ్యాపీగా మీ తల్లిదండ్రులకు చాలా సుఖం ఇప్పుడు. ఎందుకంటే సుఖం అని ఎందుకంటా ఉన్నానంటే, మీరు పొద్దునే 8:30 కల్లా స్కూల్కి రావాలా, ఆ టైంకే భోజనాలన్నీ చేసి క్యారియర్లు పెట్టి పంపించాలి. ఆ బాధ లేదు ఇప్పుడు వాళ్ళకు. వాళ్ళు ప్రశాంతంగా 10కో 11కో వంట కార్యక్రమాలు చేసుకుంటారు. ఎన్నో ఇంట్లో పనులు ఉంటాయి. మీ బట్టలు ఉతకాలా, మీకు మంచిగా పొద్దున్న టిఫిన్ చేసి పెట్టాలా, సాయంత్రం పోతారు ఏదైనా స్నాక్స్ చేయాలా, రాత్రి కొంచెం భోజనం రెడీ చేయాలా, ఇల్లు తుడుచుకోవాలా, ఎన్నో కార్యక్రమాలు. అప్పుడు హడావుడిగా పొద్దున్నే మీకు అన్నం చేసి క్యారియర్లలో పంపించాలంటే చాలా ఇబ్బంది పాపం. అవునా? అవునా కదా? ఎవరైనా క్యారియర్లు తెచ్చుకుంటా ఉన్నారా? చేతులు ఎత్తగలరా ఎవరైనా తెచ్చుకున్న వాళ్ళు? నేను చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈరోజు దాదాపు 1500 చిల్లర ఈ హై స్కూల్లో పిల్లలు ఉన్నారంటే ఎంత అద్భుతంగా ఉంది. నాడు నేడు కింద కొత్త బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి, మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారు, మంచి టీచర్లు ఉన్నారు. మీరు చేసుకోవాలి మీ భవిష్యత్తుకు. జీవితంలో పలాని హై స్కూల్ నేను గొప్పగా చెప్పుకుంటా. బద్వేల్లో 7th, 8th, 9th నేను ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను అని. మీరందరూ కూడా ఇష్టంగా చదువుకొని మీ జీవితాలన్నీ చాలా మంచిగా పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత ఈ చదువు అనేది ఎందుకు చదువుతా ఉన్నారు? మంచి ఫ్యూచర్, ఇంకా ఉద్యోగాలు, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, మీ తల్లిదండ్రులు మంచిగా చూసుకోవడానికి, రేపు భవిష్యత్తులో మీ పిల్లల్ని మంచి చదివించుకోవడానికి. అవునా? ఇవన్నీ కూడా ఎంతో అవసరం. చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఏదైనా సరే ఉద్యోగమే రాలేదే అని బాధపడకూడదు. ఎన్నో వ్యాపారాలు చేసుకోవచ్చు. తెలివితేటలతో ఎంతో గొప్పగా మనం ముందుకెళ్ళచ్చు. మంచి సార్లు ఉన్నారు. సత్య సార్ నాకు బాగా తెలుసు, ఫేస్బుక్లో ఎప్పుడు చూస్తూ ఉంటా. శ్రీనివాసరెడ్డి సార్ శ్రీనివాస సార్ నా గురువు. ఇలా అందరూ తెలిసిన వాళ్ళే. ప్రతి ఒక్క సార్లు అందరికి కూడా చాలా డెడికేషన్ ఉంది ఇక్కడ. మీరందరూ మంచిగా చదువుకొని మీ భవిష్యత్తు బాగుంటుందంటూ చివరగా ఈ స్కూల్కి వచ్చినందుకు నేను మీకు అందరికీ కూడా 10th క్లాస్ పిల్లలకు ఫస్ట్ వచ్చిన 2 పిల్లలకు 3000 సెకండ్ ఇద్దరికి, ఎందుకంటే మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు పోయినసారి గ్రేడ్ ఉండేది కాబట్టి కష్టం. 2000 10,000 రూపాయలు నలుగురికి నేను మన సుబ్బారెడ్డి సార్ ద్వారా మీకు అందరికీ. అందుకని మంచిగా చదువుకోండి. మన స్కూల్లో మంచి వాచ్ కొనుక్కోండి, నా పేరు చెప్పుకొని. మీ అనుగుణంగా కాలం పరిగెత్తినట్టుగా మీరు పరిగెత్తి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ఆశీస్సులు ఇస్తూ అధ్యాపకులకు కృతజ్ఞత తెలుపుతా ఉన్నా. థ్యాంక్ యూ అనండి.